జనవరి 25, 2018 సంవత్సరం. చేదు నిజం తరువాయి భాగం. ఇది ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి గణాంకాలు. మరి సామాన్యంగా మొత్తం ప్రపంచంలో సామాన్యులకి ఈ పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి ప్రసంగాలు, సూచనలు మనకి అసలు అర్థమే కావు. భారతదేశంలోని ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా భారతదేశం లిబరలైజేషన్ అయినాక, గ్లోబలైజేషన్ అయినాక ప్రగతి పదంలో దూసుకు వెళ్తుందని, జీడిపి బాగా ఉందని, ఇంకేమిటో ఏంటో మనకి ఎవరికి కూడా అర్థం కాని భాషలో మాత్రం వాళ్ళు కితాబులు ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి మరి భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య మానవులకి, మధ్యతరగతి కుటుంబీకులకి మాత్రం జీవన విధానంలో మాత్రం ఏ మాత్రం కూడా మనకి కలిసి వచ్చే సూచనలు ఉండవు. ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. జీవన ప్రమాణాలన్నీ కూడా మనిషికి అందని ఫలాల్లాగా అవి ఎక్కడో ఆకాశంలో వేలాడుతూ ఉంటాయి. రోడ్ల వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ఏ విధంగా చూసినా మన భారతదేశంలో అన్ని వ్యవస్థల్లో కూడా ఏ మాత్రం మనకి బాగుపడుతుందన్న సూచనలు, మన జీవన విధానం, మన జీవితం బాగుపడుతున్నటువంటి చిహ్నాలు మాత్రం మనకి కనిపించవు. కానీ మరి ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా ఆహా ఓహో అని పొగుడుతూ ఉంటారు. అసలు ఏమిటి వాస్తవం, ఏమిటి జరుగుతుందని నేను కూడా మీలాంటి సామాన్య మానవుణ్ణి. కాకపోతే నాకు కొంత పరిశోధన చేసేటటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి నేను కొంచెం లోతుగా పరిశీలన చేశాను. అవన్నీ కూడా నేను మనందరికీ అర్థమయ్యే భాషలో మీకు చాలా క్లుప్తంగా, సూటిగా చెప్పదలుచుకున్నాను. నిజానికి ఒక తార్కిక పరమైనటువంటి విషయాన్ని మనమందరం, భారతీయులమందరం, సగటు మనుషులతో సహా ఆలోచిద్దాం. ఇంతవరకు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలుగా తమకి తాము ప్రకటించుకున్నటువంటి ఐరోపా దేశాలు మరియు అమెరికా దేశాలు ఎప్పటికీ కూడా పేద దేశాలుగా వాళ్ళు భావిస్తున్నటువంటి దేశాలకి ఆర్థిక పరంగా వాడు ఎప్పుడూ సహాయం చేయలేదు. ఇది చరిత్రలోని వాస్తవం. వారు ఎటువంటి లాభం లేకుండా ఎందుకు సహాయం చేస్తారు అన్నది మనం ఆలోచించాలి. అంతేకాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలుగా ప్రకటించుకున్న చాలా దేశాలు నిజానికి ఏమాత్రం కూడా ఆర్థిక అభివృద్ధి లేనటువంటి దేశాలే. కానీ తమకు తామే వాళ్ళు అలా ప్రకటించుకుంటూ ఉంటారు. ఇంకా వీరు పేద దేశాలకి ఏ విధంగా సాయం చేస్తారు? నా దగ్గర అంక్టాడ్ యొక్క కొన్ని గణాంకాలు ఉన్నాయి. అంక్టాడ్ అంటే UNCTAD, యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఫర్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని ఒక సంస్థ ఉన్నది. అది యునైటెడ్ నేషన్స్కి సంబంధించినది, అంతర్జాతీయ సంస్థ అన్నమాట. నా దగ్గర గణాంకాలు 95, 96 అంటే 1995 మరియు 1996 సంవత్సర గణాంకాలు ఉన్నాయి.
వారి లెక్క ప్రకారం ధనిక దేశాలు అంటే యూరోప్ మరియు అమెరికా ఆర్థికాభివృద్ధి చెందినటువంటి ఈ దేశాలు ఆర్థికంగా వెనుకబడినటువంటి దేశాలు అంటే పూర్ కంట్రీస్, దానిని మొత్తం 120 దేశాలన్నిటినీ కలిపి వాళ్ళు వెనుకబడినటువంటి దేశాలుగా వాళ్ళు గుర్తించారు. అయితే ఇప్పుడు మనం 2 విషయాలు ఆలోచించాలి. ఆర్థికాభివృద్ధి చెందినటువంటి ఐరోపా దేశాలు మరియు అమెరికా ఈ బీద దేశాలకి ఎంత డబ్బు సహాయం చేశాయి అన్నది చూస్తే అది 1995-96 సంవత్సరంలో $500 బిలియన్ వీరు పేద దేశానికి ఆర్థిక సహాయం చేసినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. దీనిలో వాళ్ళు అప్పులు ఇచ్చారు, ఇంకా ఏదో ఇతరత్ర సేవలు చేశారని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఈ డబ్బు వాళ్ళు ఊరికే ఇవ్వలేదు. ఎన్నో కొన్ని షరతుల ప్రకారంగానే $500 బిలియన్ ఈ 120 పేద దేశాలకి వాళ్ళు పంపించారు. దానిలో భారతదేశం కూడా ఉన్నది, పాకిస్తాన్ ఉన్నది, బర్మా ఉన్నది, బంగ్లాదేశ్ ఉన్నది. ఇటువంటి దేశాలన్నిటికీ కూడా వాళ్ళు కొన్ని షరతులని పెట్టి ఈ $500 బిలియన్ పంపించారు. ఇప్పుడు మనం 2వ గణాంకం చూద్దాం. మరి తిరుగుగా వాళ్ళు ఈ పేద దేశాలు, వెనకబడిన దేశాల నుంచి ఈ యూరోపియన్ దేశాలు, అమెరికా దేశాలు ఎంత డబ్బుని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అని ఆ గణాంకం ఏం చెప్పుతుందంటే, అది విని మీరందరూ ఆశ్చర్యచకితులు కాక తప్పదు. $725 బిలియన్ ఈ పేద దేశాలుగా చెప్పబడేటటువంటి 120 దేశాల నుంచి ఈ ఆర్థికంగా మేము బాగా ఉన్నాము అన్న దేశాలు, ఐరోపా, అమెరికా కలిపి అంత డబ్బుని వెనక్కి తీసుకున్నాయి. ఇది ఏ సామాన్య భారతీయుడికైనా కొద్దిగా లెక్కలు గనక తెలిస్తే, తెలియకపోయినా సరే అర్థమయ్యే సూత్రం ఏంటంటే, ఇప్పుడు నిజంగా ఆర్థికంగా పైకి వచ్చినటువంటి ఈ ఐరోపా దేశాలు కానీ, అమెరికా కానీ నిజంగా పేద దేశాలుగా భావించబడే 120 దేశాలకి ఆర్థిక సహాయం నిజంగా చేశారా? ఎక్కడ చేశారు? ఎంత దారుణమైనటువంటి మోసం, ఎంత దారుణమైనటువంటి కుట్ర మీరు ఆలోచించండి. దీనికి మరి మన భారతదేశం ఇటువంటి ప్రతిపాదనలకి అంగీకారం తెలుపుతూ భారతీయుల్ని మోసం చేసినట్టుగానే మనం భావించవలసి వస్తుంది కదా. దీనివల్ల మరి సామాన్య భారతీయుల యొక్క జీవన విధానంలో ఏమైనా మంచి మార్పులు వచ్చాయా? దరిద్రులు ధనవంతులు అయ్యారా? మధ్యతరగతి కుటుంబాలు ఇంకా పై తరగతికి వెళ్ళాయా అంటే మనకి ఏ మాత్రం కూడా లాభం లేదు. కానీ పత్రికల నిండా, టెలివిజన్ నిండా మాత్రం ప్రచారాలు బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంటాయి. ఎంత అబద్ధం ఆలోచించుకోండి. దారుణమైనటువంటి మరి ఒక మోసం. మన్మోహన్ సింగ్ భారతదేశానికి ఆర్థిక మంత్రి కాక మునుపు 1986 నుండి 1989 వరకు ఆయన సౌత్ కమిషన్ అనే ఒక సంస్థకి సెక్రటరీ జనరల్గా ఆయన వ్యవహరించారు. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్వైజర్ గాను,
గవర్నర్ గాను, అడ్వైజర్ గాను, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచారు. ప్రపంచం అంతా కూడా ఆయన చాలా గొప్ప ఆర్థిక శాస్త్ర నిపుణుడు అని కూడా మెచ్చుకుంటూ ఉండేవారు. ఆయన ఒక కేసు స్టడీ చేశారు ఆ సమయంలో. అది ఏమిటంటే, మొత్తం ప్రపంచంలో 17 పేద దేశాల గురించి ఆయన ఈ రీసెర్చ్ చేయటం జరిగింది. ఈ 17 ఆర్థికంగా వెనుకబడిన దేశాలలో భారతదేశం ఉంది, బంగ్లాదేశ్ ఉంది, పాకిస్తాన్ ఉంది, బర్మా ఉంది, ఇంకా చుట్టుపక్కల దేశాలన్నీ ఈ 17 బీద దేశాల జాబితాలో ఉన్నాయి. 1986 నుంచి 89 వరకు ధనిక దేశాలుగా గుర్తింపు పొందినటువంటి యూరోపియన్ దేశాలు మరియు అమెరికా వారు ఈ 17 బీద దేశాలకి ఎంత ధన సహాయం చేశారంటే, ఈ 3 ఏళ్లలో $215 బిలియన్ వాళ్ళు సహాయం చేశారు. ఏ విధంగా సహాయం చేశారని ఆలోచిస్తే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కొంత, వడ్డీ రూపాన కొద్దిగా లోను అంటే అప్పుగా ఇవ్వటం జరిగింది, కొంత ఫారిన్ ఎయిడ్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ 3 రూపాలలో వాళ్ళు ఈ 3 ఏళ్లలో ఈ 17 బీద దేశాలకి $215 బిలియన్ వాళ్ళు సహాయం చేశారని చెప్పారు. ఇకపోతే ఈ 17 దేశాల నుంచి ధనిక దేశాలుగా మరి గుర్తింపబడ్డటువంటి ఐరోపా దేశాలు మరి అమెరికా దేశాలకి ఎంత డబ్బు ఈ 3 ఏళ్లలో వెళ్ళిందంటే, $345 బిలియన్ వారు ఈ బీద దేశాల నుంచి తిరిగి గ్రహించడం జరిగింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏమి చెప్పారంటే, ఇప్పుడు కూడా ఈ ధనిక దేశాలు బీద దేశాలకి ఏ విధంగానూ సహాయం చేయటం కాకుండా తిరిగి అవి ఎంతో లాభాన్ని గడిస్తాయని చెప్పడం జరిగింది. మన సామాన్య భారతీయ సగటు మనిషికి కూడా ఈ 2 ఈక్వేషన్స్ని కనుక మనం చెబితే, వాళ్ళకి వెనక ఎంత మోసం దాగి ఉన్నది, ఎంత కుట్ర దాగి ఉన్నదని చాలా సులభంగా అర్థమవుతూ ఉంటుంది. ఇదే మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా మరి బాధ్యతలు చేపట్టినప్పుడు తాను ఇదివరకు ఇచ్చినటువంటి చెప్పినటువంటి సమాచారాన్ని, తన పరిశోధనల వల్ల తేలినటువంటి ఈ 3 ఏళ్ల రిపోర్టుని కాదని, దానికి భిన్నంగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఎంత దారుణమైనటువంటి మోసం, కుట్ర ఒక్కసారి మనం ఆలోచించవలసిన గంభీరమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఒక్కటి మాత్రం మనం గమనించాలి, మొత్తం ప్రపంచ చరిత్రలో కూడా ఈ ఐరోపా దేశాలు కానీ అమెరికా కానీ బీద దేశాలకి ఎప్పుడు కూడా వారు సహాయం చేయలేదు. అనేక రకాలుగా వాళ్ళు మోసాలు చేశారు, కుట్రలు పన్నారు, ఈ దేశాలన్నిటిని కూడా దోచుకున్నారు తప్ప వారు ఏ నాటికి కూడా ఈ బీద దేశాలకి సహాయం మాత్రం చేయలేదు. ఆర్థిక పరంగానే కాకుండా అనేక విధాలుగా వాళ్ళు ఎక్కడెక్కడైతే మోసాలతో కుట్రలతో రాజ్యాలు చేశారో
ఆ దేశాలన్నిటిని కూడా సర్వనాశనం చేసే ప్రక్రియని వాళ్ళు మొదలుపెట్టారు. ఆర్థికంగా, సామాజికంగా వారి సాంప్రదాయాలని, సంస్కృతిని, నాగరికతని పూర్తిగా తుడిచివేయటం వీళ్ళ ముఖ్యమైనటువంటి కార్యక్రమం. దానికి సంబంధించినటువంటి వివరాలు నేను లోగడ చెప్పాను. మరి ఇప్పుడు ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బాగా మనం పేర్కొన్నటువంటి దేశం. దాదాపు మరి 10 కోట్ల అక్కడ ఆదివాసులుగా అమాయకమైన వాళ్ళ జీవితాలు గడుపుతూ ఉన్నటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా ఎన్నో రకాలుగా వాళ్ళని హింసించి మొత్తం నాగరికత లేకుండా వాళ్ళని పూర్తిగా నాశనం చేశారు. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆదివాసులను కూడా నిర్దాక్షిణ్యంగా మొత్తం జాతిని సర్వనాశనం చేశారు. అదేవిధంగా న్యూజిలాండ్లో ఆదివాసులను కూడా వారి సంస్కృతిని, సాంప్రదాయాలని, అసలు మొత్తం అమాయకమైనటువంటి ఆ ప్రజలని సర్వనాశనం చేసి ఈ 3 దేశాలను ఆక్రమించుకొని వారు గొప్పగా వారి చరిత్రని ఘనంగా రాసుకోవటం జరిగింది. ఇదే ప్రకారంగా వారు అనేక దేశాలకి వెళ్ళి వాళ్ళని బాగుపరచడం కాదు, సర్వనాశనం చేయటం, అక్కడ అన్ని విధాలుగా వాళ్ళని దోచుకోవటం అన్నది వీళ్ళ జాతి లక్షణంలోనే ఉన్నది. కాబట్టి పైకి మాత్రం మరి సామాన్య మానవులకి అర్థం కాని భాషలో ఏదో జీడిపి అంటారు. మేము భారతదేశం కానీ ఇంకో దేశం కానీ ప్రగతి పదంలో ఉంటుందని ఎన్నో చెబుతూ మనని మాయ మాటలు చెప్తుంటారు. కానీ మన జీవన విధానంలో ఏ మాత్రం మార్పు ఉండదు. రోజుకి, సంవత్సరానికి మనమందరం దరిద్రులుగా మారుతున్నాం. కానీ దీనివల్ల మనకి ఎటువంటి లాభం లేదని ఈ గణాంకాల వల్ల మీకు నేను తెలియజేస్తున్నాను. అమెరికా యొక్క దారుణమైనటువంటి కుట్ర, దానికి మన్మోహన్ సింగ్ యొక్క పాత్ర, దానిలో మన్మోహన్ సింగ్ యొక్క పాత్ర. నేను ఇప్పుడు ఇంకొక బాధాకరమైనటువంటి, విషాదకరమైనటువంటి, మొత్తం భారతదేశం అంతా కూడా దిగ్భ్రాంతి గురి అయ్యే ఇంకొక చేదు నిజాన్ని మీతో పంచుకోదలుచుకున్నాను. అది ఏమిటంటే, మన్మోహన్ సింగ్ గారు ఒకసారి ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ లెమోన్ అనే ఒక పత్రిక దానిలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ప్రచురించింది. ఇది మే నెల 1991 సంవత్సరంలో వచ్చిన వార్త. దానిలో ఫ్రెంచ్ భాషలో ఏమి రాశారంటే, మాకు విశ్వసనీయమైనటువంటి వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ఏమిటంటే, భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అప్పుడు ఆ భారతదేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారే పనిచేస్తారు అని దానిలో చెప్పటం జరిగింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అప్పటికి ఇంకా ఈ వార్త ప్రచురించిన సమయానికి రాజీవ్ గాంధీ భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు. మరి ఆయన కూడా మే నెల 1991 సంవత్సరంలోనే మరణించటం జరిగింది. అయితే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఈ వార్తాపత్రిక ఈ సమాచారాన్ని నాకు కత్తిరించి పంపించడం, దాన్ని నేను చాలామందికి నేను చూపించినప్పుడు వాళ్ళందరూ అన్నారు కదా, బ్రిటన్లో కూడా ఇలాంటి వార్తలు అవి వస్తూనే ఉంటాయి, ఇది నమ్మవలసిన అవసరం లేదని చెప్పటం జరిగింది. కానీ చాలా ఆశ్చర్యంగా రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వంలో ఈ వార్తాపత్రికలో రాజీవ్ గాంధీ గారు బతికి ఉన్న సమయంలోనే, ఆయన మరణించక ముందే
లెమాన్ వార్తాపత్రిక ఫ్రాన్స్లోది మన్మోహన్ సింగ్ గారే భారతదేశానికి కాబోయే ఆర్థిక మంత్రిగా వాళ్ళు ముందే జోస్యం చెప్పటం జరిగింది. నేను సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాను. వీరికి ముందే ఎలా తెలుసు? మరి మనకి భారతదేశంలో ఒక రాజకీయ వ్యవస్థ ఉన్నది కదా, మరి అప్పటికి కూడా రాజీవ్ గాంధీ బతికే ఉన్నప్పుడు ఈ విషయం ఎందుకు ఎలా వచ్చినదన్న విషయం నేను కొంత పరిశోధన చేయదలుచుకున్నాను. అదృష్టవశాత్తు నాకు తెలిసిన ఒక మిత్రుడు అలహాబాదులో ఉంటాడు. ఆయన పేరు చెప్పటం భావ్యం కాదు. అప్పుడు ఆయనని నేను అడిగాను, మన భారతీయ రాజకీయ వ్యవస్థ ఉన్నది కదా, మరి మన భారతీయులు ఎన్నుకున్నటువంటి వారు అందరూ కలిసి కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసింది, వివిధ శాఖలని ఏర్పాటు చేయవలసిన బాధ్యత భారతీయుల మీదే ఉన్నది కదా. అటువంటప్పుడు ఏ విధంగా ఈ లెమాన్ అనే వార్తాపత్రిక ఈ ముందు జరిగే దాన్ని ఎలా చెప్పింది? అదేవిధంగా మరి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖకి ప్రధానిగా ఆర్థిక శాఖకి ఎలా ఆర్థిక మంత్రి అయ్యారు అని నేను ఆయన్ని అడిగినప్పుడు ఆయన చెప్పారు, ఇది ఎప్పుడో నిర్ణయం జరిగిపోయింది. వరల్డ్ బ్యాంకు మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ రెండింటిని మరి అమెరికా చాలా ఎక్కువగా దాని ఆధీనంలోనే ఉంటుంది. దాని కనుసన్నలలోనే ఇక్కడ నిర్ణయాలన్నీ జరుగుతూ ఉంటాయి. వీరు ఎప్పుడో నిర్ణయం చేశారు, భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మాత్రం మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వవలసిందని వాళ్ళు ఎప్పుడో నిర్ణయించారు. కాబట్టి వారికి ఏ ప్రభుత్వం వస్తుందా ఏ ప్రభుత్వం రాదా అన్న నిమిత్తం లేకుండానే వారి నిర్ణయం ప్రకారంగానే ఈ విధంగా జరిగింది అని ఆయన చెప్పినప్పుడు నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక నిజాయితీపరుడైన భారతీయుడిగా నాకు ఏమీ అర్థం కాలేదు. మన రాజకీయ వ్యవస్థని, మన ఆర్థిక వ్యవస్థని కూడా భారతీయులు కాకుండా పరాయి దేశం వాళ్ళు ఏ విధంగా నియంత్రిస్తున్నారు అన్నది నాకు మింగుడు పడలేదు. అప్పుడు మరలా నేను ఆయనని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా మన్మోహన్ సింగ్ వరల్డ్ బ్యాంకు మరి ఈ రెండు సంస్థలలో కూడా 10 ఏళ్ళు ఆయన పనిచేశారు. దానికి బదులుగా ఆయనని వారు భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. మరి దీని వెనక ఉద్దేశం ఏమిటి అని నేను అడిగినప్పుడు కొంచెం లోతుగా ఆయన దానికి సమాధానం ఏమి చెప్పారంటే, భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థని పూర్తిగా ఆధీనంలోకి తీసుకురావాలి. వాళ్ళు చెప్పిన కొన్ని విధానాలని భారతదేశంలోని ఆర్థిక శాఖ మంత్రి గారి మూలంగా వారిని ఆధారంగా చేసుకొని అమెరికాకి అనుగుణంగా భారతదేశాన్ని ఏ విధంగా దోచుకోవాలో అన్న నిర్ణయాలు అధికారపూర్వకంగా భారతదేశంలో ఈ మన్మోహన్ సింగ్ గారి ద్వారా చేయించవలసి ఉన్నది. కాబట్టి వారు ఆ విధంగా నిర్ణయం చేసుకోవాల్సి వచ్చింది అని ఆయన వివరించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మన భారతీయులందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, నిజంగా మనకి స్వాతంత్రం వచ్చిందా? ఇంకా మనం బానిసత్వంలోనే మునిగి ఉన్నామా? మనం ఎక్కడికి పోతున్నాము? మన రాజకీయ నాయకులు ఏమిటి ఇంత దుర్మార్గంగా విదేశీ కుట్రదారులకి ఏ విధంగా వాళ్ళు సహాయపడుతున్నారు, పనిచేస్తున్నారు అన్నది నాకు
నిజంగా అర్థమే కాలేదు. ఈ దారుణమైనటువంటి మనకి తెలియని తెర వెనుక కుట్ర మనకి ఏమి తెలియచేస్తుందంటే, భారతదేశ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ సాక్షాత్తు వరల్డ్ బ్యాంకు మరియు ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనే సంస్థలకి ఏజెంట్గా మాత్రమే పనిచేయటం జరిగింది. ఆయన ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు కేవలం ఆయన ₹1.25 మాత్రమే జీతంగా తీసుకునేవాడు. తర్వాత లోతుగా ఆలోచిస్తే మరి అతనికి ఇతరత్ర ఏ విధంగా ఆయనకి ధన సహాయం వచ్చిందా అన్న ఒక ప్రశ్న నాలో కలిగింది. ఏమాత్రం కొంచెం తెలివితేటలు ఉన్నటువంటి సగటు భారతీయుడు కూడా ఆలోచిస్తే మనకి అర్థమయ్యే ఒక విషాదకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు పైకి ₹1.25 మాత్రమే తీసుకుంటున్నటువంటి అతి నిజాయితీపరుడుగా ముద్ర వేయించుకున్నాడు. కానీ అతని అసలు నిజ స్వరూపం ఏమిటంటే, అతడు వరల్డ్ బ్యాంకు మరియు ఐఎంఎఫ్ వారి ఉద్యోగిగా అక్కడి నుంచి ఆయన జీతాలు తీసుకుంటున్నట్టుగా మనకి తేటతెల్లమవుతుంది. అక్కడ మరి ఆయన అక్కడ జీతగాడుగా మరి పనిచేస్తున్నాడు. కాబట్టి భారతదేశానికి వ్యతిరేకంగాను అమెరికా దేశానికి చాలా అనుకూలంగాను వారు చెప్పిన విధంగానే ఇక్కడ వారు ఆర్థిక శాఖ మంత్రాంగంలో ఎన్నో మార్పులు చేశారు. ఆర్థిక మంత్రి కాకమునుపు, రాజకీయాల్లో రాకమునుపు ఆయన చెప్పిన విషయాలకి, ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చినప్పుడు ఆయన చేస్తున్న పనులకి ఎక్కడా అసలు పొంతన లేదు. దీన్ని బట్టి అతన్ని ఏమని పిలవాలి? దేశద్రోహి అని పిలవాలా? దేశభక్తుడని పిలవాలా? మొత్తం దేశాన్నే మరి ఐఎంఎఫ్ మరి వరల్డ్ బ్యాంక్ అమ్మి వేసే ప్రయత్నం చేసిన వాడిని ఏమనాలి అంటే, నేను కొంచెం కటుగానే నేను చెప్పదలుచుకున్నాను. అతను అంతర్జాతీయ వ్యభిచారుడుగా నేను పిలుస్తూ ఉంటాను. నా పదజాలానికి మీరంతా క్షమించండి. ఇంతకైనా మరి ఇంకా దారుణమైనటువంటి పదం అసలు మన నిఘంటువులో లేదు. ఈ విధంగా మరి మన భారతదేశం మొత్తం కూడా వరల్డ్ బ్యాంకు మరి ఐఎంఎఫ్ కనుసన్నలలో మెలుగుతూ ఉన్నది. ఆఖరికి భారతీయులకి మరి నిజమైన స్వాతంత్రం ఉన్నదా అంటే లేదు అనే మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. ఇటువంటి దేశద్రోహులు ఉన్నంతకాలం వారి పై ముసుగు మాత్రం నిజాయితీపరుడుగా వాళ్ళు అనేక రకాలుగా వార్తా ప్రకటనలు చేస్తుంటారు, ప్రచారాలు చేస్తుంటారు. కానీ అసలు నిజ స్వరూపం మనకి తెలిస్తే మిగతా రాజకీయ నాయకుల్ని గురించి కూడా ఈ విధంగానే మనం ఆలోచించవలసి వస్తుంది కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా పనిచేసిన, ఆ తర్వాత భారతదేశపు 3 ప్రధానులకి సలహాదారుడుగా ఉన్నప్పుడు, ఆ రాజకీయాల్లో రాకమునుపు ఆర్థిక శాస్త్రవేత్తగా మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటి విషయాలకి ఇప్పుడు జరుగుతున్న ఈ అసలు నిజస్వరూపమైనటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఏ మాత్రం పోలిక లేదు. మన్మోహన్ సింగ్ వరల్డ్ బ్యాంక్ అంతర్నాటకం. ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో, ఆయన 3 నెలల్లోనే ఆకాశంలో ఉన్నటువంటి ధరలన్నీ భూమి మీదకి తెస్తానని పలుమార్లు చెబుతూ ఉండేవారు. కానీ వాస్తవానికి 3 నెలల తర్వాత ధరలన్నీ ఆకాశానికి ఎగువనే అవి వెళ్ళిపోయినాయి. సామాన్య మానవుల యొక్క జీవితం చాలా దుర్భరమైపోయింది. ఈయన పెట్టినటువంటి అనేక విధానాలు
వరల్డ్ బ్యాంకు మరియు IMFకి అనుగుణంగా ఉన్నటువంటి విధానాల వల్ల భారతదేశ ప్రజలందరూ తీవ్రంగా నష్టపోయారు. ధరలన్నీ సామాన్య మానవులకి అందుబాటులో లేనంత ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్లోని వారికి మన్మోహన్ సింగ్ పట్ల అభిమానం పూర్తిగా తగ్గిపోయింది. ఈ విధంగా ఆయన చేస్తున్న సంస్కరణల వల్ల, లిబరలైజేషన్ వల్ల భారతదేశానికి ఏమీ లాభం కలిగింది అని చాలామంది ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఆయన రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేసిన వెంటనే మొట్టమొదటిసారిగా భారత ప్రధానికి వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రధాన అధికారి ఒక ఉత్తరాన్ని పంపించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే, మన్మోహన్ సింగ్ని మాత్రం మీరు ఆయన సమర్పించిన రాజీనామా పత్రాన్ని తిరస్కరించండి అని వాళ్ళు ఆర్డర్ వేశారు. అది రిక్వెస్ట్ కూడా కాదు, ఆర్డర్ వేశారు. దానికి అనుగుణంగానే ఆయన రాజీనామాని తిరస్కరించడం, ఇది అంతా ఒక పెద్ద డ్రామా కింద జరిగింది. ఇంకొక కుట్ర డ్రామా, చిదంబరం మరియు వరల్డ్ బ్యాంకు ఇద్దరు కలిసి ఆడినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి నాటకం. ఒకసారి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అతను కూడా తను రాజీనామాని చేస్తానని బెదిరించాడు. వెనువెంటనే వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ గారు ఒక ఆజ్ఞని జారీ చేశారు. చిదంబరం గనక ఆర్థిక మంత్రిగా రాజీనామా చేస్తే మరి మీరు అనుకున్నటువంటి లిబరలైజేషన్ మరియు గ్లోబలైజేషన్కి ఏమవుతుంది అని వాళ్ళు ప్రశ్నించారు. నిజానికి వారు వేసిన ప్రశ్నకి వెనక ఏమిటంటే, మేము మీ దేశానికి ఎంతో అప్పు ఇచ్చాం కదా, ఆ అప్పుకి సంబంధించినటువంటి రుణాలు సంగతి ఏమిటి, ఆ రుణాలు మీరు ఏ విధంగా మాకు ఇస్తారు అనే ఒక చిన్న బెదిరింపు కూడా దాని వెనక ఉన్నది. వెంటనే ఆ ప్రధాని చిదంబరం గారి ఆలోచనని మానుకోమని బతిమిలాడవలసి వచ్చింది. ఈ చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ కన్నా ఇంకొక 2 అడుగులు ఆయన ముందుకే వేసి మొత్తం భారతదేశాన్ని వరల్డ్ బ్యాంకు మరి IMF అనే 2 సంస్థలకి అమ్మివేశాడు. ఇతనిని ఏ విధంగా మనం పిలవాలి అన్నది అసలు మన నిఘంటువులోనే లేనే లేదు. వీళ్ళిద్దరూ కూడా అంతర్జాతీయ వ్యభిచారులుగానే నేను అనవలసి వస్తున్నందుకు చాలా చింతిస్తున్నాను. మరి ఇంతకన్నా ఘోరమైనటువంటి మరి పదం నిఘంటులో లేనే లేదు. ఇటువంటి వారు చేతిలో మన భారతదేశం యొక్క ఆర్థిక శాఖ ఉంటే ఈ భారతదేశం పూర్తిగా దారిద్ర్య రేఖకి దిగువగా వెళ్ళే సూచనలు చాలా ఉంటాయి. లోగడ మెకాలే చెప్పినటువంటి పథకాల ప్రకారంగానే భారతదేశం ఇంకా దరిద్ర దేశంగా మారుతుంది. భారతీయులందరూ కూడా ఇంకా దరిద్రులుగా మారుతూ ఉంటారు. అటువంటి దరిద్రులుగా మారినటువంటి ప్రజలని ఎన్నో రకాలుగా వారు మత మార్పిడులు చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఈ విధంగా మన భారతదేశానికి పట్టినటువంటి చీడ పురుగులుగా నేను వీరిని అనుకుంటూ ఉంటాను. ఇదే చిదంబరం నేను లోగడ చెప్పినట్టుగా సిగ్గు శరం లేకుండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు అంటే 1997లో నేను ఉపన్యాసం ఇస్తున్న ఈ సమయానికి సిగ్గు శరం లేకుండా బ్రిటన్కి వెళ్ళి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో
ఈస్ట్ ఇండియా కంపెనీలో కూడా వచ్చి మా దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించింది, దోచుకున్నది. ఇప్పుడు మళ్ళీ మీరు మా దేశానికి రండి, మీకు కావలసినవన్నీ తీసుకోండి, దోచుకోండి అన్న విధంగా సిగ్గు శరం లేకుండా చెప్పినటువంటి వాడు మన్మోహన్ సింగ్ కన్నా దారుణమైనటువంటి వ్యక్తిత్వం గల దేశద్రోహిగానే మనం చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది కదా. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాల వల్ల దేశంలో మొత్తం ప్రజాస్వామ్యమే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దేశభక్తుల ముసుగులో అనేక వేల మంది, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల యొక్క అసలైన రూపం వాళ్ళు దేశద్రోహులుగా లోపల ఉంటున్న, పైన ముసుగు మాత్రం చాలా నిజాయితీ పరులుగానే వాళ్ళ ముసుగులు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని ఆర్థిక పరమైనటువంటి చేదు నిజాలు తరువాయి భాగంలో చర్చించుకుందాం. జై హింద్.